హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది టిచ్చింగ్ వీడియో అండి. నేను లైనింగ్ మొత్తం నీట్‌గా జాయింట్ చేసేసాననమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళు తప్పకుండా కటింగ్ వీడియో అనేది చూడండి. అందులో నీట్‌గా ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందనేది ఉందండి. తప్పకుండా చూడండి. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. కొంచెం చూసి వెళ్ళిపోతే అర్థం కాదు కదా! తప్పకుండా మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుందాం. చూసారా, ఇలాగ కట్ చేసుకున్నాను. ఇది సపరేట్గా పెట్టేద్దాం. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసేసాము. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఈ హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది. మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది అని చెప్పాం కదా, ఇందులో జాయింట్ అనేది పడుతుంది అనమాట. ఈ చివరిన ఉన్న ఇక్కడ కొంచెం చిన్న చిన్న పీసెస్ అనేవి జాయింట్ పడతాయి. తప్పకుండా వేసుకోవాలండి, లేకపోతే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి సమానంగా రావన్నమాట. దానికోసం మనము ఈ జాయింట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవంతా అలా ఎక్స్ట్రా ఉన్నది చూడండి. ఇటు సైడ్ కూడా రెండు హ్యాండ్స్కి అలా జాయింట్స్ అనేవి పడతాయి. ఇవి ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ భాగాలు కూడా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న కచ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, అన్నీ ఇలా టిచ్ చేసి పెట్టేసాము. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రంట్ భాగాలు. ఇప్పుడు మనం టక్స్ వేసుకుంటున్నామండి. ఫస్ట్ ఇలా షోల్డర్ సమానంగా చూసుకొని, మనకి ఇక్కడ నుంచి కొలతలు అనేవి మన ముందు వీడియోలో కొలతలు ఉన్నాయండి. టక్స్ ఎలా వేసుకోవాలనేది. ఇది కానీ మీకు అర్థం కాకపోతే మరొక వీడియో చేస్తాను టక్స్ కోసం ఎలా వేసుకోవాలనేది. ఈ టక్స్ వచ్చేటప్పటికి నేను ఫ్రిన్స్ కట్కి ఎలా వేసుకుంటామో టక్స్ ఆ విధంగా అయితే వేసానండి బ్లౌజ్. నేను ఇది ఫ్రిన్స్ కట్ టక్స్ లాగా వేసేసాను అనమాట. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఇక్కడ వచ్చేటప్పటికి టక్స్కి ఇలాగా నేను షోల్డర్కి సీదా చూసుకొని క్రాస్గా అయితే టక్స్ వేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇది కొంచెం అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా పట్టుకొని ఇలా రెండో కుట్టు అనేది వేస్తాను. చూడండి, టక్స్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత నేను ఇదేం చేస్తానంటే ఇలాగ సీదా చూసుకొని ఫ్రిన్స్ కట్టింగ్కి ఎలా అయితే మనం వేసుకుంటామో ఆ విధంగా అయితే వేస్తాను అనమాట. చూడండి, ఇలా నీట్గా ఈ రెండోది కూడా అలాగే వేస్తున్నానండి. సేమ్ అలా టిచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి ముందు భాగంలో మూడో టక్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇది రెండు టక్స్లు కలిపేసామన్నమాట. ఇలాగ ప్రిన్స్ కట్కి ఎలాగ వేసుకుంటాం ఆ విధంగా అయితే కలిపేసాను. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో టక్స్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ భాగాలు అనేవి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్స్ అనేవి వేసుకోవాలి. చూసారా ఎలా వేసాను, ఇలా నీట్గా. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా మనకు టక్స్ వేసింది ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఒక పాదమంచు ఖర్చుతోని వేసుకోవాల్సి ఉంటుంది. ఇటు రెండో భాగం కూడా అంటే రెండో సైడ్ కూడా మనం ఈ విధంగానే చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకొని ఒక పాదమంచు ఖర్చుతోని ఈ చివరి వరకు వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేసి దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ నుంచి దీనిపైన ఒక కుట్టు వేస్తున్నానండి. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఖర్చు అంతా ఒక సైడ్కే ఫోల్డ్ అవుతుంది.
ఇది రెండోది కూడా సేమ్ అంతే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేయాలి. ఇట్లా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలంటే ఇంక నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చిందనేది. ఇవి ఒక్కొక్కసారి ఉక్స్ పట్టి, కాజా పట్టీలో ఉక్స్ పట్టి అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది మనం కట్ చేసుకోవాలండి. ఇది నేను ఉక్స్ పట్టి వేసేస్తున్నాను. ఉక్స్ పట్టీకి వచ్చేటప్పటికి లైనింగ్ పీస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టు మంచిగా రాలేదు, దానికోసం అనేది నేను కుట్టు తీసేసాను అనమాట. తీసి మళ్ళీ వేస్తున్నాను. అంటే పూసు కుట్టు వస్తుంది అనమాట. అంటే పైన దారం అనేది అయిపోయింది, దానికోసం కుట్టు అనేది నీట్గా రాలేదు. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇది ఉక్స్ పట్టి ఇలా కుట్టుకొని ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలండి. కాజా పట్టి కోసము మనము మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు అంటే డిజైన్ వచ్చింది కాబట్టి రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఒకే వైపు వచ్చేలాగా, అలాగే ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి కాజా పట్టికి వేసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది. లైనింగ్తో జాయింట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ వేసేస్తున్నా, ఎక్స్ట్రా ఉంది కదా పీస్ అని చెప్పేసి ఇలా వేసేసాను. ఇది కొంచెం బనారస్ క్లాత్ కదండి, తిక్కుగానే ఉంది, బాగానే ఉంది అనమాట. దానికోసం అయితే నేను ఇలా వేసేసాను. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇది ఫోల్డ్ చేసి ఇలా మడత పెట్టాలి. చూడండి, ఇలా మడత పెట్టి దీని మీద నుంచి ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా మన కాజా పట్టీకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత సైజు వేయాలనుకుంటున్నాం అనేది ఇలా చూడండి. ఇది క్లాత్ అనేది మనం పెద్దగా తీసుకున్నాం కాబట్టి ఇట్లా వస్తుందండి. అప్పుడు కాజా పట్టి పై వైపుకి వస్తుంది. పై వైపుకి వచ్చినప్పుడు ఇది మెయిన్ క్లాతే తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ రెండో కుట్టు వేసిన దాని మీదే మనము కాజాలు పోయాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇవి ఎక్కువ తక్కువ ఉంది లేదనేది చూసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎక్స్ట్రా ఉంది కదా, మనం కట్ చేసుకోవాలి. రెండు సమానంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది నడుము పట్టి అనేది అంటే నడుము బెల్ట్ అనేది కుట్టాల్సి ఉంటుందండి. చూడండి, ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇది సమానంగా చూసి ఇక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి వరకు ఇది ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ పట్టి ఇక్కడి నుంచి లోపల వైపుకి ఫోల్డ్ అంటే దీని మీద ఒక కుట్టు వేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ లోపలికి ఇలాగా ఇది హెమ్మింగ్ చేసాక ఈ కుట్టు అనేది తీసివేయాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చివరికి చూడండి, ఇలా భుజాలు సీదా చూసుకొని ఇలా 4 ఇంచులకి ఒక టక్స్ అనేది చూడండి. ఇలా టక్స్ వేసుకున్నాక రెండో వైపు కూడా భుజాలు సీదా చూసుకొని ఇక్కడి నుంచి ఇది కూడా 4 ఇంచులకి టక్స్ అనేది పొడవు వేసుకోవాలి. 4 ఇంచులు పొడవు వేసుకోవాలండి.
ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు సీదా పెట్టాలండి. బ్యాక్ పార్ట్ అనేది సీదా పెట్టాలి, పై వైపుకు ఉండేలాగా. అలాగే ఫ్రంట్ భాగాలు ఇలా ఉల్టా రావాలి పై వైపుకి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత భుజాలు ఒక పాదం అంచు ఖర్చుతోని భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండో కుట్టు కూడా ఇక్కడి నుంచి ఈ చివరికి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొకసారి వేస్తున్నా, కుట్టు పడలేదు, దానికోసం అనేది ఇంకొక కుట్టు వేస్తున్నా. ఇది పూస కుట్టులాగా వచ్చిందండి. దారం బాబిన్లో దారం అయిపోయిందనమాట. చూడండి, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాము. నేను ఇది పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, దానికోసం అనేది నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి చిన్న చిన్న జాయింట్లు అనేవి పడతాయి కదండి, ఆ జాయింట్లు అనేవి ఇలా వేసుకోవాలి. చూడండి, పై వైపుకి ఉల్టా ఉండేలా పెట్టేసి ఇలా తిప్పిన తర్వాత దీని మీద నుంచి ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూసారా, ఇటు సైడ్ తిప్పి ఈ లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాయింట్స్ వేసుకుంటేనే మనకి జాయింట్ చేసేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు అప్పుడు హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ భాగం అనేది సమానంగా వస్తుంది. లేదు ఇలా వేయకపోయామంటే కుట్టు అనేది మనం కుట్టేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదరదు అనమాట. దానికోసం అనేది ఈ చిన్న చిన్న జాయింట్లు కూడా మర్చిపోకుండా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా. ఇప్పుడు మనం మొత్తం అన్నీ జాయింట్ చేసేస్తాము. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నేను పైపింగ్ వేయాలనుకుంటున్నానండి. దానికోసం అనేది నేను ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వేయట్లేదనమాట. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఈ సైడ్ కుట్లు వేసేసుకుంటే అయిపోతుందండి. ఎలా అనిపించింది వీడియో చెప్పండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్